చూద్దాం. ముందుగా మన మహాపత్రికలో టాప్ న్యూస్ చూసుకుంటే కెమెరా యాంగిల్ కాదు హృదయం యాంగిల్ మార్చండి, ప్రధాని మోడీకి ప్రియాంక గాంధీ చురక. సో నన్ను అడిగితే ఏదైతే ఇప్పుడు ఆ ఇందిరాగాంధీ ఫ్యామిలీ ఉందో, ఇప్పుడు నెహ్రూ ఫ్యామిలీలో ఇందిరాగాంధీ తర్వాత నాకు ఆ మార్కు అనిపించేది, ఆ రేంజ్లో అనిపించేది ప్రియాంక గాంధీ గారిదే. అటు సోనియా గాంధీ కావచ్చు, అదేవిధంగా రాహుల్ గాంధీ అయినా ఎవరిదైనా సరే నాకు ప్రియాంక గాంధీది సేమ్ అనిపిస్తుంది. అంటే పోలికలు కావచ్చు, ఆ మాట్లాడే విధానం కావచ్చు, ఆ యాటిట్యూడ్ కావచ్చు, సేమ్ పునికి పుచ్చుకుంది తన నాయనమ్మది అని చెప్పుకోవాలి ప్రియాంక గాంధీ. సేమ్ యాస్టీజ్ అనిపిస్తుంది, హెయిర్ స్టైల్ నుండి మొదలుకుంటే మొత్తం. చూద్దాం, కెమెరా యాంగిల్ కాదు మీరు మార్చేది, హృదయం యాంగిల్ మార్చేయండి అని చెప్పేసి మోడీకి సలహా ఇస్తూ ఉంది. అసలు ఇంతకు ఇదేందో చూద్దాం. ప్రభుత్వం యువత నమ్మకాన్ని గెలుచుకోవాలంటే ప్రధాని నరేంద్ర మోడీ మార్చుకోవాల్సింది కెమెరా యాంగిల్ కాదని, తన ఆలోచన దృక్పథాన్ని మార్చుకోవాలని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా లోక్సభలో వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026పై జరిగిన చర్చలో ఆమె మాట్లాడుతూ సోషల్ మీడియా వీడియోలు కొత్త కెమెరా యాంగిల్స్తో యువతలో విశ్వాసాన్ని నింపలేరని పేర్కొన్నారు. ఈ తరం యువతకు అన్నీ తెలుసు, వారికి నిజ నిజాలను గుర్తించే విచక్షణ ఉంది, వారి మనసు గెలవాలంటే నిజాయితీ అవసరమని ప్రియాంక స్పష్టం చేశారు. ఇటీవల నీట్ పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజ్ అంశంపై నిరసన తెలిపిన విద్యార్థులపై ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఆమె తీవ్రంగా తప్పుపట్టారు. విద్యార్థులపై బాష్పవాయువు ప్రయోగం, లాఠీచార్జ్, వాటర్ క్యానన్లు, పెల్లెట్ గన్స్, AK-47 వాడమని ఎవరు ఆదేశించారు, వారేమైనా ఉగ్రవాదులా అని ప్రధాని మోడీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ఉద్దేశించి ఆమె ప్రశ్నించారు. దీనికి యావత్ దేశం సమాధానం కోరుకుంటుందని అన్నారు. కెమెరా యాంగిల్ మార్చుకున్నంత మాత్రాన యువతలో మార్పు రాదు. ఇప్పుడు యువతకి అన్నీ తెలుసు. మీ ఆలోచన దృక్పథాన్ని, మీ ఆలోచన విధానాన్ని మార్చుకుంటే వాళ్ళ గుండెలో మీరు స్థానం సంపాదిస్తారు. కెమెరా యాంగిల్స్ పెట్టుకొని నడుచుకుంటూ రావడము, ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేయడము, దీనివల్ల ఏం ఉపయోగం లేదు. మీ ఆలోచన విధానం మార్చండి. మన ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపైన, యువతలపైన ఏంది అది ఆ కథ, బాష్పవాయువు ఏంది, ఆ లాఠీ చార్జ్ ఏంది, ఆ AK-47 వాడేంది, వాళ్ళు ఏమైనా ఉగ్రవాదులా? తమ డిమాండ్ కోసం తమ పోరాటం చేస్తే వాళ్ళ మీద ఈ రకంగా చేస్తారా? వాళ్ళు ఏమైనా ఉగ్రవాదులా అని చెప్పేసి మోడీకి, అదేవిధంగా అమిత్ షాకి ప్రియాంక గాంధీ వార్నింగ్ రాయాలనుకుని, అటు వార్నింగ్తో పాటు ఇటు సలహా సూచన ఇవ్వడం జరిగింది. మరి దీనిపైన అమిత్ షా ఏ విధంగా స్పందిస్తారో చూడండి. హైడ్రాను బంగాళాఖాతంలోకి విసిరేస్తాం, హైడ్రా 9 తలల విషసర్పం, ఢిల్లీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సో రంగనాథ్ పైన తెలంగాణ హైకోర్టు సీరియస్ కావడంతో ఇటు హైకోర్టు హైడ్రాపై ఇచ్చిన తీర్పు సీఎం రేవంత్ రెడ్డికి చింపపెట్టు లాంటిదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైడ్రాను అడ్డు పెట్టుకొని రేవంత్ రెడ్డి దందాలు చేస్తున్నారని ఆరోపించారు. మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ హైడ్రా పేరుతో పేదల ఇళ్లను అన్యాయంగా కూలగొట్టారని కేటీఆర్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ను కుప్పకూల్చారన్నారు. హైడ్రా అనేది బ్లాక్మెయిల్ చేసి దోపిడీ చేసే సంస్థ అని బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే హైడ్రాను బంగాళాఖాతంలో వేస్తామని స్పష్టం చేశారు. హైడ్రా పేరుతో బిల్డర్లను భయపెట్టి ఒక్కో బిల్డర్ వద్ద ఫీట్కు 200 రూపాయల వసూలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో రైల్వే పనులన్నీ స్తంభించిపోయాయని కేటీఆర్ ఆరోపించారు. హైడ్రో అనే సంస్థ 9 తలల విషసర్పంలో మారిందని, కేవలం పేదల ఇళ్లపైనే హైడ్రా చర్యలు తీసుకుంటుందని, అధికార పార్టీ నేతలు, మంత్రులు, వారి కుటుంబాలకు చెందిన అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడం లేదన్నారు. రాష్ట్రంలోని నిషేధిత భూముల విస్తీర్ణం బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే సమయానికి 16 లక్షల ఎకరాలు ఉండగా కాంగ్రెస్ హయాంలో అది 1 కోటి ఎకరాలకు చేరిందన్నారు. భూ వ్యవహారాలు, అవినీతి కమిషన్ల కోసం నిషేధిత భూముల జాబితాను పెంచుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. హైదరాబాద్లో వేలాది ఇళ్లను కూల్చివేసి ఒక్క కొత్త ఇల్లు కూడా నిర్మించలేదని, దీంతో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా దెబ్బతిన్నదన్నారు. పెద్ద నిర్మాణాలపై చర్యలు తీసుకోకుండా సామాన్య ప్రజల ఇళ్లనే లక్ష్యంగా చేసుకుంటున్నారని తెలిపారు. రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి, మంత్రులు పొంగులేటి, వివేక్ వెంకటస్వామి, మండలిలో ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డి నివాసాలను ఎందుకు కూల్చలేదని నిలదీశారు. బిల్డర్స్ను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారని హైడ్రా సంస్థ సీఎం రేవంత్కు వేట కుక్కలా మారిందని కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సో హైకోర్టు హైడ్రా పైన
చర్యలు తీసుకోమని చెప్పింది. రంగనాథ్ని హైడ్రా కమిషనర్గా ఆయన వద్దు అని తీసేయని అని చెప్పేసి సీరియస్ కావడంతో ప్రస్తుతం ఇది ప్రతిపక్షాలకు విమర్శించడానికి ఒక అస్త్రంలాగా దొరికిందని చెప్పుకోవాలి. హైకోర్టు తీర్పుతో అంటే ప్రభుత్వం ఒక వ్యక్తిని నియమిస్తే అది హైకోర్టే అతను మంచోడు కాదు అతను తీసేయని అని చెప్పింది. ఇది ప్రభుత్వంకి తప్పు ఉంది అని చెప్పేసి ఇది ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉన్నాయి. సో కేటీఆర్ నిన్న ఢిల్లీలో మాట్లాడుతూ ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. పేదల ఇళ్ళనే కూలగొడుతున్నారు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేల కుటుంబాలకు సంబంధించిన అక్రమ నిర్మాణాలను ఎందుకు కూలుస్తలేరు, సో మీ బంగాళాఖాతంలోకి విసిరేస్తాం హైడ్రాను అని చెప్పేసి కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడడం జరిగింది. సో వాస్తవానికి కూడా ఇది హైడ్రా ఇష్యూ అవుతుందో ఇది ప్రతిపక్షాలకి ఒక మంచి ఒక దొరికిందని చెప్పుకోవాలి. ఒక మంచి ఒక అస్త్రం లాంటిది అనుకో, ఒక బాణం లాంటిది దొరికిందని చెప్పుకోవాలి ఇక వాళ్ళకి. అంటే ప్రభుత్వం ఒక వ్యక్తిని నియమిస్తే అది హైకోర్టు తప్పు అని చెప్పాక అది ఎవరికైనా ప్రతిపక్షాలకి దాని ఒక బూస్టప్ లాగా ఉంటుంది విమర్శించడానికి. అది ఇప్పుడు ప్రతిపక్షాలు దొరికింది ఇక. సో కేటీఆర్ ప్రతిరోజు దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు హైడ్రా పైన. హైడ్రాను బంగాళాఖాతంలోకి విసిరేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు కేటీఆర్. మరి దీనిపైన ఎలా స్పందిస్తారో చూద్దాం. విజయవాడ గుంటూరుతో కలిపి అభివృద్ధి, అమరావతి అంటే 29 గ్రామాలు కాదు, సీఎం చంద్రబాబు స్పష్టం. అమరావతి మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రాజధాని నిర్మాణ పనులు చకచక జరుగుతున్నాయి. చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. సో చంద్రబాబు కూటమి ప్రభుత్వం మొన్న ఏర్పాటు కాగానే రాష్ట్ర రాజధాని అభివృద్ధిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిని కేవలం 29 గ్రామాలకు మాత్రమే పరిమితమైన రాజధానిగా కాకుండా విజయవాడ, గుంటూరు నగరాలతో కలిపి సమగ్రాభివృద్ధి ప్రాంతంగా తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు. మంగళగిరిలో జరిగిన సిఆర్డీఏ సమీక్ష సమావేశంలో ఆయన రాజధాని అభివృద్ధి పనులపై కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధికి అమరావతి కేంద్ర బిందువుగా ఉండాలని పేర్కొంటూ రహదారుల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనతో పాటు పచ్చదనం పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు చంద్రబాబు ఏపీ సీఎం. అయితే కేవలం 29 గ్రామాలు మాత్రమే కాదు, అమరావతి అంటే విజయవాడ, గుంటూరు నగరాలతో కలిపినటువంటి సమగ్రంగా ఉండేటువంటి ఒక నగరంగా రాజధాని చేయాలన్నదే ఒక లక్ష్యంగా వెళ్తూ ఉన్నారు అక్కడ ఏపీ గవర్నమెంట్. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం విషమం, వెంటిలేటర్పై చికిత్స, స్పందించని నాడీ వ్యవస్థ. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రి అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ యూనిట్లో వెంటిలేటర్